హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం ఆలు ఫ్రై అయితే చేసుకుందాం. దీనికోసం ముందుగా కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ముందుగానే సాల్ట్ పసుపు వేసి ఉడకపెట్టుకున్న ఆలునైతే అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇందులోకి మనం స్పైసెస్ని అయితే యాడ్ చేసుకుందాం. కుక్కర్లో పెట్టుకొని మనం బాయిల్ చేసుకోవాలంటే 1 విజిల్ రాగానే తీసేస్తే ఇలాగా పొడి పొడిగా ఉంటుంది. లేదంటే నార్మల్గా కూడా మనం ఇవి ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం కారం, కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం ఇందులోకి కొంచెం సాయిపప్పు, తెల్లగడ్డ వేసుకొని కొంచెం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అది కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకుంటే ఎంతో ఎమ్మీగా ఉండే ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇదైతే మనకి రైస్లోకి మంచి కాంబినేషన్ అండి. పప్పు కానీ, సాంబార్ కానీ, రసం కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా నా స్టైల్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.